హలో ఎవ్రీవన్, టమాటో పికిల్ని మీరు ఫస్ట్ టైం చేస్తున్నారా? బాగా వస్తుందండి. ఈ వీడియో చూస్తూ చేయండి, ఓకేనా? మీడియం పీసుల్లాగా కట్ చేసుకున్న 5 కేజీల టమోటోలు, 1 కేజీ చింతపండు క్లీన్గా ఒలిచిపెట్టుకునేసి ఉప్పు పసుపు మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక బకెట్లో వేసుకొని ఓవర్ నైట్ పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేసి చూస్తే వాటర్ ఫామ్ అవుతాయి అన్నమాట. దాన్ని వాటర్ లేకుండా చేతితో బాగా పిండేసి ఎండలో ఎండబెట్టుకోవాలి. ఈవినింగ్ ఎండిన దాన్ని మళ్ళా బకెట్లో ఉన్న జ్యూస్లో వేసి కలబెట్టుకొని ఒకసారి మళ్ళీ ఓవర్ నైట్ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సెకండ్ డే మార్నింగ్ మళ్ళీ తీసి పిండుకొని ఇదే ప్రాసెస్ని రిపీట్ చేసుకొని నెక్స్ట్ డే ఈవినింగ్ కూడా ఆ పీసెస్ని బకెట్లో వేసేసుకోండి. లైట్గా ఉంటుంది జ్యూస్, ఆ బకెట్లో వేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన అట్లాగా అవుతుందన్నమాట. నెక్స్ట్ సింపుల్ అండి, మన ఇంట్లో రుబ్బు రోలు ఉంటుంది కదా, దాంట్లో అయినా వేసి రుబ్బుకోవచ్చు, లేదంటే మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే మిక్సీ పడుతున్నాను, ఓకేనా? ఇప్పుడు ఈ టమాటో ఊరగాయ అమ్మ చేసేటప్పుడు నేనైతే అస్సలు అమ్మ ఏం బాగుంటుందో అనుకున్నాను. ఇప్పటికి ఇది ఎన్నిసార్లు చేసినానో లెక్కలేనన్ని సార్లు చేసినానండి. అంత టేస్టీగా వచ్చింది, అంత సింపుల్గా అయితే ఉంది. ఈ పికిల్కి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. ఆవాల పొడి, కారము ఇవి 2 ఉంటే చాలు. మెయిన్ 5 కేజీలు టమోటాలు తీసుకున్నారు కదా, ఒక 1/4 కిలో ఆవాలు అయితే దీనికి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. రోస్ట్ చేసుకొని పొడి చేసుకోండి, మిక్సీలో పొడి చేసేసుకొనేసి మన ఈ టమోటో ముందు మిక్సీ పట్టుకుని ఉంటాం కదా, దాంట్లో వేసేసుకోండి. నెక్స్ట్ కారం పొడి, అంతే. కారం పొడి 150 గ్రామ్స్ కారం పొడి అయితే సరిపోతుందండి. ఇప్పుడు టేస్ట్ చూసుకోవచ్చు మనము, ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. ఉప్పు కొంచెం తక్కువ అయితే ఉప్పు వేసుకోండి, కారం తక్కువ అయితే కారం వేసుకోండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ పోపు పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్లో పోపు పెట్టుకునేదానికి ఆయిల్ వేడైన తర్వాత పోపు పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న టిప్, ఆయిల్ ఒక 1.5 కేజీ ఆయిల్ 1.5 కేజీ ఆయిల్ వేసేసుకొని బాగా కాగిన తర్వాత ఎండుమిర్చి, తెల్లగడ్డలు, ఆవాలు ఈ 3 అయితే పోపుకి సరిపోతాయి. ఆయిల్ కాగాక ఫస్ట్ ఆవాలు, తెల్లగడ్డలు వేసేయండి. అవి 2 కొంచెం దోరగా ఏగిన తర్వాత నెక్స్ట్ అవి ఏగిన తర్వాత మాత్రమే ఒట్టిమిరపకాయలు వేయండి. ఎందుకంటే ఫస్టే వేసేసినాం అనుకో ఒట్టిమిరపకాయలు మాడిపోతాయి అన్నమాట, నల్లగా అయిపోతాయి, చూడడానికి బాగుండదు. సో ఈ ఒక చిన్న టిప్పు కొంచెం పాటించండి. ఈ పికిల్ని నమ్మి చేయండి, ఖచ్చితంగా చాలా బాగా టేస్టీగా వస్తుంది. అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. తెల్లగడ్డలు కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చినంత వరకు కొంచెం వెయిట్ చేసేసి నెక్స్ట్ మనము ప్రిపేర్ చేసుకున్న ఆ టమాటో పేస్ట్ని వేసేయండి. వేసేసి బాగా కలబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మెయిన్గా మనం ఇప్పుడు బాగా కలబెట్టుకుంటూ ఉండాలి. దీనికి కలబెట్టకుండా ఉండకన్నా అట్లే కొంచెము మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలబెట్టుకోవాలన్నమాట. మంట ఎక్కువ పెట్టినా మాడిపోతూ ఉంటుంది. ఎండబెట్టి పెడుతున్నాం కాబట్టి 2-3 రోజులు అది ఫర్మెంటేషన్ అయి ఉంటుంది. సో కొంచెం స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. బాగా వేయించుకున్న తర్వాతనే దీన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఎక్కువ వేయించకపోతే కొంచెం స్మెల్ అనిపిస్తుంది మనకు. కాబట్టి బాగా వేయించుకోండి, కలిపెట్టుకుంటానే బాగా వేయించుకోండి. మీకు ఇష్టమైన మంచి పికిల్ రెడీ.